దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ఉన్న వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనం కొన్ని మాటలు చూసుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము మరి 5వ వచనం చూసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహాంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో ఉంచుకునేను. ఏంటండి? నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పగా ఉన్నదంట. ఏంటండి గొప్ప? ఏంటండి? చెడుతనమే గొప్ప. ఎందుకని? వారి హృదయ ఆలోచనలన్నీ చెడిపోయినాయి, వారి ఊహల ఉద్దేశాలన్నీ చెడిపోయినాయి. వారు దేవునికి మనసు ఇవ్వకుండా, దేవునికి ఇష్టంగా జీవించుకోకుండా వారి హృదయ తలంపులన్నీ కూడా చెడిపోయినాయి అంట. ప్రియమైన సహోదరి సహోదరులు, అందుకనే దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను ఈ యొక్క భూలోకంలో ఈ నరులను సృష్టించినందుకు, నేను నిర్మించినందుకు నేను సంతాపం పొందుతున్నాను అంటున్నాను. ఎందుకు సంతాపం అండి? వారి చెడుతనాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి, వారి అవిధేయతలను బట్టి, వాళ్ళు పాపం దేవునికి చోటిన విధానాన్ని బట్టి దేవుడే బాధపడుతున్నారు, దేవుడే ఏడుస్తున్నారు, సంతాపడుతున్నారు. ఎందుకు వీళ్ళని సృష్టించానా, ఎందుకు వీళ్ళని విధంగా నేను మంచిగా చేశానా, అయినప్పుడు కూడా నా పోలిక వారిని నిర్మిస్తే, నా పోలిక వారిని సృష్టిస్తే ఈ లోకంలో మంచిగా జీవిస్తారు, మంచిగా బ్రతుకుతారని, నాకు లోబడతారని, నా మాట వింటారని నేను వారిని నిర్మిస్తే వారు ఇష్టమైన పనులు చేస్తూ, ఇష్టమైన కార్యాలు చేస్తూ, చేయరాని పనులు చేస్తూ, మరి వారి జీవిత విధానాన్ని నడవడిని మార్చుకుని మరి నాకు విరోధం అయిపోయారు. ఏంటి వీళ్ళని ఎలా బాగు చేయాలి, వీళ్ళని ఏ విధంగా నేను మార్చాలి, ఏంటి వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. అయితే మరి నువ్వు ఇంకా ఆ దేవుని యొక్క సన్నిధికి ఇంకా రాలేకపోతున్నావా? ఇంకా ఏడిపించేవారుగా, ఇంకా దొక్క పెట్టేవారుగా, ఇంకా బాధ పెట్టేవారుగానే నువ్వు జీవిస్తున్నావా? లేకుంటే వాక్యాలు చెబుతున్నప్పటికీ, మా దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ మారలేని పరిస్థితి ఇంకా కూడా? ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని నేర్పించే పరిస్థితి అయితే మార్చుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, చెడిపోయిన జీవితాన్ని మార్చుకోవాలి, లేకపోతే నీ ఊహల ఉద్దేశాలు మార్చుకోవాలి. దేవునికి నువ్వు ఇష్టంగా జీవించాలి, హృదయంలో దేవునికి నువ్వు చోటు ఇవ్వాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆయన నీ వద్దకు వచ్చి తడతా ఉన్నాడు, తలుపు తీయమంటున్నాడు. మరి హృదయం అనే తలుపు తీయమంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ హృదయాన్ని నువ్వు తెరవగలుగుతున్నావా? ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఆ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలుగుతున్నావా? లేదా ఇంకా దేవుని ఏడిపిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా ఉందండి మానవుల యొక్క జీవితం, ప్రజల యొక్క జీవితం, క్రైస్తవుల యొక్క జీవితం ఏ విధంగా జీవిస్తున్నారండి? పరిశీలన చేసుకో. ఆయన అయితే ఈ లోకములో నిన్ను నిర్మించాడు, సృష్టించాడు, కానీ నువ్వు ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తూ జీవిస్తున్నావు. నీకు నువ్వు ఆగమైపోతున్నావు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ బిడ్డలు నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ భర్త నువ్వే పాడు చేసుకుంటున్నావు. లేకుంటే నీ జీవిత విధాన్ని అల్లరి పాలు, అవమాన పాలు చేస్తున్నావు, హేళన పాలు చేస్తున్నావు. దేవునికి చోటు ఇవ్వక, ప్రార్థన చేయక, నీ చెడుతనాన్ని మానుకోలేక దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుల, కనుక దేవుడైతే బాధపడుతున్నాను చెప్పేసి అంటున్నాడు. అందుకని ఇక్కడ 11వ వచనంలో కూడా, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిండెను, భూలోకం బలాత్కారంతో నిండిండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండరు. ఏంటండి? సమస్త శరీరులు అంటే తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. దేవుడని యెహోవా అయితే నిన్ను మార్గంలో నడిపిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నువ్వు ఆయన విసర్జించడం వలన నీకు నీవే బాధ కలుగు చేసుకుంటేవి కదా. ఏంటండి? నీకు నీవే బాధలు తెచ్చిపెట్టుకుంటున్నావు. ఆయన విసర్జించడం వల్ల, ఆయన వదిలిపెట్టడం వల్ల, ఆయన మార్గంలో నువ్వు నడకపోవటం వల్ల చూసారా ఏం చేసుకున్నారు? సమస్త శరీరులు తమ మార్గాల్ని చెరిపి వేసుకున్నారంట. ప్రేమైన సహోదరి సహోదరుల, నువ్వు చెరిపి వేసుకున్న మార్గాన్ని నువ్వు దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవునికి మొరపెట్టాలండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, అవును, మరి నినివే పట్టణస్తులు కూడా ఆ యొక్క పట్టణం బహు ఘోరంగా ఉన్నది, చెడిపోయి ఉన్నారు. లేకుంటే పాపములో, లోకములో వారి జీవితాన్ని అంతా పాడు చేసుకొని మరి వాళ్ళు అనేక రకాలుగా నశించిపోతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు? యోనాని వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. వారు వింటారు, లేకపోతే ఆ పట్టణం నాశనం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు యోనా వెళ్ళి ఆ యొక్క నినివే పట్టణానికి ప్రకటన చేసినప్పుడు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ నినివే పట్టణస్తులు కూడా ఏం చేశారు? ఉపవాసం ఉండారు, గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. పిల్లలేమి, పశువులేమి, లేకుంటే మరి రాజులేంటి, మంత్రులేంటి, ప్రతి ఒక్కరు కూడా
మరి ఏం చేశారు? వారు సింహాసనాలు దిగి బూడిదలో కూర్చుని గోనె పట్టు కట్టుకుని అంగలారుస్తూ వారు ఏం చేశారు? వారు చెడుతనాన్ని మానుకున్నారు, వారు పాపాన్ని మానుకున్నారు, వారు బలాత్కారాన్ని మానుకున్నారు, వారు చేస్తున్న పనులను మానుకొని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడుతున్నారు దేవునికి. మా పట్టణాన్ని నాశనం చేయొద్దు, మమ్మల్ని నాశనం చేయొద్దు ప్రభా, మమ్మల్ని కాపాడు, రక్షించు అని చెప్పేసి మొరపెడుతున్నప్పుడు దేవుడు వారి మొర ఏం చేశారండి? వారిని రక్షించినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుడే వారు చేస్తున్న మొరకు విని సంతాపడినట్లుగా మరలా అక్కడ చూస్తూ ఉన్నాం, పశ్చాత్తాపుతులైనట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడేమో చెడిపోయారని ఆడ ఎంతో బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇక్కడ సంతాపడుతున్నాడు. ఇక్కడే నినివే పట్టణస్థులు మరలా వాళ్ళ తప్పు తెలుసుకొని ఆ చెడిపోయిన జీవితాన్ని, పడిపోయిన జీవితాన్ని మరలా దిద్దుకొని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరలా వారి ప్రార్థన ఆలకించి లయం చేస్తా, నశింపజేస్తా, కాల్ చేస్తానన్న ఆ పట్టణాన్ని దేవుడు మరలా రక్షించాడు. ఆయన అత్యంత ప్రేమ గలవాడు గనక, అత్యంత శాంతిమూర్తి గనక చేయని ఉద్దేశించిన కీడు చేయక మానినట్లుగా చూస్తా ఉన్నాం. చేయని ఉద్దేశించిన కీడు చేయక ఏం చేశాడు దేవుడు? మానినట్లుగా చేస్తాం. ఎందుకని? వారి ప్రార్థన, వారి మొర విన్నారు, వారు మారుకునే విధానం, వారు చేసిన చెడుతనాన్ని, పాపాన్ని వదిలిపెట్టే విధానం, త్రాగుడు, అబద్ధాలు, బూతులు, పోట్లాటలు, వ్యభిచారము, దొంగతనాలు, మోసము, ఇవన్నీ కూడా ఆ యొక్క పట్టణంలో ఉన్నాయి. వాటినన్నిటినీ గుర్తు చేసుకొని ఎందుకు ఇలా చేసామా, ఎందుకు ఇలా జీవించామా, ఎందుకు మన జీవితాలు ఇలా పాడైపోయినాయి, మన బ్రతుకులు ఎందుకు ఇలా పాడైపోయినాయి, మన పాపాలను బట్టి మరి యొక్క మన పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పేసి దేవుడు చెప్పాడు అని చెప్పేసి వారు ఏం చేశారు? వారి నడతలో మానుకున్నారు, వారి ప్రవర్తన సరి చేసుకున్నారు, దిద్దుకున్నారు. దాన్ని బట్టి దేవుడు మళ్ళీ వారి ప్రార్థన విన్నాడు. చూసారా? దేవుడే మళ్ళీ ఏం చేశారంట? పశ్చాత్తాపుతుడై. చూసారా? ఆయనే మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. అక్కడ కూడా ఎక్కడేం చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడ్డాడు, చేస్తున్నారని, భూమి మీద చెడిపోయారని. ఎక్కడేమో ఈ పట్టణస్థులేమో ఏం చేశారు? వాళ్ళు పశ్చాత్తాపంతో వారు చిన్నడతలో బలాత్కారాలు చేయుచున్న పనులన్నీ మానుకొని సరి చేసుకొని మొరపెట్టినప్పుడు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు వారిని చూసి దేవుడు మళ్ళీ అక్కడ కూడా పశ్చాత్తాపుతుడంట. తను లయం చేస్తానన్న పట్టణాన్ని లయం చేయకుండా, కాల్చుకోకుండా కాపాడినట్లుగా, రక్షించినట్లుగా చూస్తామని. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితాన్ని, మన బ్రతుకును కూడా దేవుడు బాగు చేయాలని చూస్తున్నాడు, లేదంటే మార్చాలని చూస్తున్నాడు, మేలు చేయాలని చూస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఈ నినివే పట్టణస్థులు ఏ విధంగా ప్రార్థన చేశారో అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకే సహాయం చేస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.